తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో రాత్రి 11:30 బాత్రూంలో కాలు జారిపడి కాలికి గాయం అవ్వడంతో ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయనకు సాయంత్రం డాక్టర్లు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు అని తెలిసింది. అంటే అది పెద్ద సర్జరీయే అని అంటున్నారు. తుంటి ఎముక మొత్తాన్ని మార్చుతారు అని అంటున్నారు. ఇందుకోసం నలుగురు సర్జన్లు కలిసి ఆపరేషన్ చేస్తారు అని తెలిసింది. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు హెల్త్ బులెటిన్లో తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. మొన్ననే సీఎం పదవి నుంచి వైదొలిగిన ఆయనకు ఇలా జరగడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా స్పందించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాయపడ్డారు అని తెలిసి బాధగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలి అని, మంచి ఆరోగ్యంతో ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు యశోద ఆసుపత్రి దగ్గర భద్రతను మరింత పెంచాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న రేవంత్ రెడ్డి మెరుగైన వైద్యం కోసం ఓ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కుటుంబ సభ్యులైన కేసీఆర్ భార్య కేటీఆర్, కవిత, హరీష్ రావు తదితరులు ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ బాత్రూమ్ నుంచి వస్తున్నప్పుడు ఆయన పంచె కాలు కింద చిక్కుకుంది. అదే సమయంలో నడుస్తుండగా కాలు జారి పడిపోయారు అని తెలిసింది. కొంతసేపు ఇంటిలోనే ఆయనకు సేవలు అందించారు. అయినప్పటికీ కాలు సమస్య తీరకపోవడంతో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు.